సంక్షేమానికి అభివృద్ధికి ప్రజల క్షేమం కోసమే గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో క్యాబినెట్ జరిగిందన్న అంశాన్ని నేను చెప్తా. ప్రతి అంశం ఎజెండా అంశాన్ని మాట్లాడతా, ప్రతి మాట మాట్లాడతా. మరి దానికి కట్టుబడి నువ్వు ఉంటావా? నువ్వు వచ్చి తడిబడతో వచ్చి క్యాబినెట్ నేను మొన్న మాట్లాడిన మన 10 రోజుల కింద ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన మాట నిజము. వాళ్ళు ఇట్లా ఈ రాష్ట్ర ప్రభుత్వం నడిపేటువంటి మంత్రులు కానీ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళ వ్యక్తిగతమైన ఎజెండాకే ఆ క్యాబినెట్ పరిమితమైందని నువ్వు మాట్లాడగలుగుతావా అంటున్నా నేను. ఎందుకండి మీకు తెలంగాణ ఆశ 20 నెలలకి ఇంత ఆక్రోశం ఎందుకు? నువ్వు ఏ శనివారం టైం ఇస్తావో హరీష్ రావు నువ్వు రెడీ ఉన్నా క్యాబినెట్ అంశం లోపల టైం డేట్ నువ్వే ఫిక్స్ చేయి. తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ కోసం రాజీనామా చేసి ఎన్నికలలో కొట్లాడుతుంటే కొప్పులేశ్వరన్న సమైక్యాంధ్రవాదుల సంకనాకుట్ట ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణకు వ్యతిరేకంగా నిలబడ్డటువంటి అడ్లూరు లక్ష్మణ్ కుమార్, నువ్వు ఇవాళ తెలంగాణ ఉద్యమ బిడ్డను పట్టుకొని వస్తావా వెంకటేశ్వర స్వామి ఆలయానికి ప్రమాణం చేద్దాం, నేను తడిబట్టలతో వస్తాను, ముఖ్యమంత్రి పర్మిషన్ తీసుకుంటా, ఏం మాట్లాడుతున్నారు లక్ష్మణ్ కుమార్ గారు? చేద్దామా ప్రమాణం? ఓకే, నేను అంటలేను. మీ సహచర మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సాక్షిగా మైకు బంద్ అయింది అనుకొని వాడు దున్నపోతుగాడు అన్నమాట దాని గురించి మరి ఆయన ప్రమాణం చేస్తాడు, నువ్వు ప్రమాణం చేస్తాడు, ప్రమాణం చేయరు. మరి అందరిలో పట్టుకొని నిన్ను పట్టుకొని దున్నపోతు అంటే కూడా కనీసం స్పందించకుండా మాట్లాడకుండా దాని గురించి పంచాయతీ చేయకుండా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేటువంటి బతుకు నీది. మరి చేద్దాం పరు. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ చేస్తావా నువ్వు చేస్తావా? చేయరు మరి ప్రమాణం. వీడు సొలు లక్ష్మణ్ అన్నారు, ఆయన సొలు లక్ష్మణ్ అంటాడు కాన్సెన్స్లో, నాకు తెలియదు. అలా పొన్నం ప్రభాకర్ అది రికార్డు కాలే మీడియాలో, దున్నపోతాను అది ఒకటే రికార్డ్ అయింది. 5 సార్లు పోటీ చేసినావు, మహమ్మద్ గజ్ని దండయాత్ర చేసినట్టు చేయంగా సరే 4 సార్లు ఏడ్చుకుంటూ తిరిగి సంపుకుంటారా సాదుకుంటారా ఇదే ఇదైందని కాలు మొక్కుడు తిరిగితే గెలిపించే అవకాశం వచ్చింది, మంచిదే. అదృష్టవశాత్తు మంత్రి కూడా అయినావు. ఏం చేయాలి మరి క్యాబినెట్లా? మేము చెప్తేనే ఏం జరిగింది అనేటువంటిది. క్యాబినెట్ లోపల ఏం జరిగిందో నువ్వు చెప్పు మరి, ప్రెస్ మీట్ పెట్టి క్యాబినెట్ సమావేశంలో ఈరోజు ఇది జరిగిందని చెప్పినావా? మరి ఏం జరగదు. ఎందుకు జరగదంటే పంచాయతీ మొత్తం కమిషన్ల మీద కాంట్రాక్టర్ల మీద మీ సహచర మంత్రులు మాట్లాడే మాటలు, మీ సహచర మంత్రి కొండ సురేఖ బిడ్డ మాట్లాడుతున్నటువంటి మాటలు ఆమెనే చెప్పింది కదా. ముఖ్యమంత్రి అన్నదమ్ములకు ఎందుకండి గన్మెన్లు, మాకేమి ఇక్కడ గాడిని తీసేసారు మా అమ్మ మంత్రి ఉంటే కూడా ఏమిటి చేస్తారు వాళ్ళకు దందాలు చేస్తున్నందుకు కాకపోతే అని మాట్లాడిన మాట వాస్తవం కాదా?